ఏంటి 101 కథనా? అంతే. ఎస్, మీరు విన్నది కరెక్టే. మరి ఏ మెగా హీరో ఇన్ని కథలు విన్నాడు అంటే ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్. ఉప్పెన తరువాత సరైన హిట్ రాకపోవడంతో ఈసారి కరెక్ట్ స్టోరీతో మన ముందుకు రావాలని చాలా చాలా కథలు విన్నాడంట. ఆఖరికి కొన్ని రోజుల కిందే ఒక మంచి స్టోరీ దొరికిందని, ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా తొందరలోనే వస్తుందని అంటున్నారు ఫిలిం నగర్ సర్కిల్స్. మెగా కుటుంబం నుండి హీరోగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. సాధారణంగా స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలపై అంచనాలు ఎక్కువగా ఉంటాయి. కానీ వైష్ణవ్ తేజ్ మాత్రం ఎలాంటి హంగామా లేకుండా ఒక భావోద్వేగ ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ఉప్పెన. విడుదలకు ముందే పాటలు, టీజర్లు, ట్రైలర్తో భారీ అంచనాలు సృష్టించిన ఈ సినిమా థియేటర్లోకి వచ్చిన తర్వాత సంచలన విజయాన్ని నమోదు చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ అమాయక ప్రేమికుడిగా ఆకట్టుకోగా, హీరోయిన్ కృతి శెట్టి తన అందం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించి సినిమాకు మరింత బలం చేకూర్చారు. ప్రేమ, భావోద్వేగం, కుటుంబ విలువలు కలిసి ప్రేక్షకులను కట్టిపడేయటంతో ఉప్పెన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తొలి సినిమాతోనే స్టార్ హీరోలకు సాటి ఓపెనింగ్ సాధించిన వైష్ణవ్ తేజ్ పై అప్పట్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినీ పరిశ్రమలో ఒక హిట్ సాధించడం ఎంత కష్టమో, ఆ విజయాన్ని కొనసాగించడం అంతకంటే కష్టం. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ అదృష్టం మాత్రం ఆయనకు పూర్తిగా కలిసి రాలేదు. మొదటిగా వచ్చిన కొండపొలం సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ వాణిజ్యపరంగా పెద్ద విజయాన్ని సాధించలేదు. ఆ తర్వాత వచ్చిన రంగరంగ వైభవంగా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కుటుంబ కథాంశంతో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. అనంతరం భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఆదికేశవ కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో వరుసగా వచ్చిన ఫలితాలు వైష్ణవ్ తేజ్ కెరియర్ పై ప్రభావం చూపాయి. అయితే ఇక్కడ వైష్ణవ్ తీసుకున్న నిర్ణయం చాలా మందిని ఆకట్టుకుంటుంది. వరుస పరాజయాల తర్వాత తొందరపడి సినిమాలు ఒప్పుకోకుండా కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం గత 3 సంవత్సరాల్లో ఆయన దాదాపు 100కు పైగా కథలు విన్నట్లు తెలుస్తోంది. అయితే వాటిలో చాలా కథలను తిరస్కరించాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా యువ హీరోలు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండాలని భావిస్తారు. కానీ వైష్ణవ్ మాత్రం కేవలం సినిమాల సంఖ్య కంటే కథా నాణ్యతకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. పెద్ద నిర్మాణ సంస్థలు, ప్రముఖ దర్శకులు సంప్రదించినప్పటికీ వెంటనే అంగీకరించకుండా కథ పూర్తిగా నచ్చితేనే ముందుకు వెళ్లాలనే నిర్ణయంతో ఉన్నాడట. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. చాలా రోజుల తర్వాత వైష్ణవ్ తేజ్ ఒక కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ వార్త ఇప్పుడు మెగా అభిమానుల్లో కొత్త ఆశలను రేకెత్తేస్తోంది. టాలీవుడ్ హీరో సుధీర్ బాబుతో హంట సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహేష్ తో వైష్ణవ్ తేజ్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహేష్ చెప్పిన కథ వైష్ణవ్ కు బాగా నచ్చిందని, వెంటనే ఈ ప్రాజెక్టును అంగీకరించాడని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటి వరకు బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా పూర్తిగా కొత్త తరహా కథతో రూపొందనుందని తెలుస్తోంది. వైష్ణవ్ ను ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ముఖ్యంగా కథలో ఉండే భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్, పాత్రలోని కొత్తదనం వైష్ణవ్ ను ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించేందుకు సిద్ధమవుతుందని సమాచారం. నిర్మాత అనిల్ సుంకర ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించాలని భావిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఈ సంస్థ ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ప్రాజెక్టును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని సమాచారం. కథకు సంబంధించిన తుది మార్పులు, నటీనటుల ఎంపిక, సాంకేతిక బృందం ఖరారు వంటి పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హీరోయిన్, ఇతర ముఖ్య నటీనటుల వివరాలు కూడా ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాకుండా వచ్చే నెలలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే వైష్ణవ్ అభిమానులకు ఇది పెద్ద శుభవార్త అవుతుంది. ఎందుకంటే చాలా కాలంగా ఆయన కొత్త సినిమా ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కెరియర్ లో ఈ సినిమా కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉప్పెన తర్వాత ఆయనకు మరో బలమైన విజయం అవసరం ఉంది. ఆ విజయాన్ని అందించే కథ ఇదే అవుతుందనే ఆశాభావం అభిమానుల్లో కనిపిస్తుంది.
ముఖ్యంగా ఇన్ని కథలు విన్న తర్వాత, ఇన్ని అవకాశాలు వచ్చిన తర్వాత ఒక కథను ఎంపిక చేసుకోవడం అంటే అందులో ఏదో ప్రత్యేకత ఉండాల్సిందేనని అభిమానులు భావిస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఒక్క విజయం జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఒక మంచి కథ హీరో కెరియర్ను కొత్త దిశలో నడిపిస్తుంది. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా అలాంటి కథ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. మరి దర్శకుడు మహేష్ చెప్పిన ఈ కథ నిజంగానే ఆయన కెరియర్ను తిరిగి విజయపథంలోకి తీసుకువెళ్తుందా, అభిమానులు ఆశిస్తున్న బ్లాక్ బస్టర్ను అందిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈసారి వైష్ణవ్ తేజ్ తొందరపడకుండా ఎంతో ఆలోచించి అడుగు వేస్తున్నాడు. అందుకే ఈ కొత్త ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలో ఆసక్తి పెరుగుతుంది. ఇప్పుడు అందరి చూపు ఒకటే, మెగా హీరో కొత్త ప్రయాణం ఎప్పుడు ప్రారంభమవుతుందా అనే దానిపైనే.